ప్రజల అభిష్టం మేరకు ముంబైకు లహరి స్లీపర్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం వేములవాడ చెరువు కట్ట గుడి ప్రాంగణం వద్ద వేములవాడ నుంచి ముంబై వరకు వెళ్లే 2 ఏసీ బస్సులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల అభిష్టం మేరకు మే 20 నుంచి వేములవాడ నుండి ముంబై వెళ్లేందుకు ఏసీ స్లీపర్ బస్సు లహరి సర్వీసులను ప్రారంభిస్తున్నామని 2 లహరి సర్వీస్ ఏసీ బస్సులను ముంబై సర్వీస్ నిమిత్తం కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 వేములవాడ నుండి బయలుదేరి తెల్లారి ఉదయం 4:45 ముంబైకి చేరుకుంటుందని, అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు ముంబై నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వేములవాడ చేరుకుంటుందని తెలిపారు. ప్రతిరోజు ముంబై నగరానికి అప్ అండ్ డౌన్ సర్వీసెస్ నడుస్తుందని అన్నారు. లహరి బస్సు సర్వీసెస్లోని 22 సీట్లు, 20 స్లీపర్ బెర్తులు ఉన్నాయని, ప్రతి సీటుకు ఛార్జింగ్ పాయింట్, ఏసీ అడ్జస్ట్మెంట్ సౌకర్యం కలదని, వైఫై సౌకర్యం బస్సులో కల్పించామని, సీసీ కెమెరాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వేములవాడ నుంచి ముంబైకు పెద్దలకు స్లీపర్ బెర్త్కు 2,000 రూపాయల సీటుకు, అలాగే 1,500 రూపాయలకు, పిల్లలకు బెర్త్ 1,600 సీట్ 1,230 రూపాయలకు టికెట్ ఉంటుందని, పట్టణ వాసులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ముంబైలోని ఉన్న తెలంగాణ బిడ్డల ప్రయాణానికి ఇబ్బంది కలగవద్దనేటటువంటి అక్కడి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు ప్రారంభం చేసుకున్నామని, ఈ బస్సు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారని, రాబోయే కాలంలో జిల్లా కేంద్రంలో నుండి కూడా హైదరాబాద్కి ప్రతి పుణ్యక్షేత్రం నుండి బస్సులు వేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడుతూనే సంస్థ అభివృద్ధి దిశగా పనిచేస్తున్నామని, ఆర్టీసీలో కొత్త నియామకాలు, కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. బస్సు ప్రారంభించిన అనంతరం ఆలయ ప్రాంగణం నుండి వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వరకు అదే బస్సులో ప్రయాణించి ముంబై వెళ్లే ప్రయాణికులకు, పట్టణ ప్రజలకు, స్థానిక ప్రజలకు, ముంబైలో ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎస్పీ మహేష్ బి గీతే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నావల సత్యనారాయణ గౌడ్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. బ్యాగ్ 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 నేను ఫస్ట్ తీసుకుంటే టికెట్ కొనాలి, తీసుకుంటారు. శ్రీనివాస్ గారు ఒక నెల రోజుల కింద బొంబాయికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో సమావేశమైన సందర్భంగా వాళ్ళందరూ ఒక బస్సు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని చేసిన విజ్ఞప్తి మేరకు ఆది శ్రీనివాస్ గారు వెంటనే అక్కడి నుండే నన్ను బస్సు ఏర్పాటు చేయమని కోరగానే మా అధికారులతో సంప్రదించి వేములవాడ నుంచి చందుర్తి, రుద్రంగి, కోరుట్ల, మెట్టిపల్లి మీదుగా బొంబాయికి 2 ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. బొంబాయిలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణే. ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు వేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు. రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్కు, అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది వారందరి సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము, సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉన్నాం. అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు, కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామనే మాట సందర్భంగా మనం చేస్తూ ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళకు అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి బొంబాయిలో తెలుగు స్టేషన్ కూడా రవాణా సంస్థ ఆర్టీసీ సేఫ్ రక్షణ
ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆర్టీసీకి సరైన విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ అందరికీ అభినందనలు. గౌరవ రవాణా శాఖ మార్చులు బీసీ సంక్షేమ శాఖ మార్చులకు బాంబేలో ఉన్న తెలుగువారి పక్షాన ఇక్కడ మన ప్రాంతం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఈ బొంబాయి బస్సును తీసుకొచ్చిన వారికి నేను ప్రత్యేకంగా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బంధుత్వాలు బాంధవ్యాలను మరింత పెంపొందించే విధంగా ఈ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా బాంబేలో స్థిరపడ్డటువంటి తెలుగువారు తిరిగి తన మాతృభూమికి తన జన్మస్థలానికి తరచూ రావడానికి చక్కటి అవకాశం ఏర్పడిన వేళ ఇటీవల మాసం రోజుల కింద బాంబే వెళ్ళినప్పుడు తెలుగు అసోసియేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి సంక్షేమ సంఘాలు ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళు స్వయం కృషి ఫౌండేషన్ వాళ్ళకు రావడం జరిగింది. బస్సులో ప్రయాణం చేయడానికి మాకు కనెక్టివిటీ పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా అవకాశాలు కల్పించమన్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ ద్వారా గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్తో మాట్లాడగానే వారు వెంటనే స్పందించి వేస్తామని చెప్పి 19 నాడు మాటిచ్చినాం, 20 నాడు ప్రారంభం చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. అంటే 31 రోజుల్లోనే ఈరోజు బస్సును ప్రారంభం చేసేటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది అధిగమించమని, దీంతో పాటు మహారాష్ట్ర ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మనకు రైల్వే కనెక్టివిటీ కూడా కరీంనగర్ పెంచాలంటున్నారు. దాన్ని ఈరోజు మన ప్రభుత్వం ఢిల్లీలో లేదు కాబట్టి మన ప్రయత్నం ద్వారా చేద్దాం, లేదని కూడా వచ్చే ప్రభుత్వంలో వారి కోరికను మన్నించే విధంగా కూడా ఉండాలని చెప్పని చెప్తూ ఈరోజు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం కాబట్టి ఈ బస్సు ప్రయాణం చేస్తూ కనెక్టివిటీని పెంచుకోవాలని, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి బస్సును ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను.